తెలంగాణ రాజకీయాల్లో కుదిపేస్తున్నటువంటి ఒక అంశం. బండి సంజయ్‌కే సన్ స్ట్రోక్ తగిలిందా అనంటే బండి సంజయ్‌కి కాదు, తెలంగాణ బీజేపీకే సన్ స్ట్రోక్ తగిలింది అని చెప్పి మాట్లాడుకుంటున్నటువంటి అంశం. అసలు ఏంటి? ఈ అంశం ఏంటి? అసలు బండి సంజయ్‌కి లేదా తెలంగాణ బీజేపీకి ఈ సన్ స్ట్రోక్ ఏంటి అనే విషయానికొస్తే, బండి సంజయ్ కొడుకు భగీరథ మీద నిన్న పేట్ బషీరాబాద్ పిఎస్‌లో ఫోక్సో కింద కేసు నమోదైంది. సో ఫస్ట్ అంతా ఈ కేసు అంతా ఏదో హనీ ట్రాప్ అది ఇది అని చెప్పి కొంత కవర్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ పేట్ బషీరాబాద్లో క్లియర్గా ఇది ఫోక్సో కేసు కింద అయితే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. సో అసలు ఏం జరిగింది అని అంటే, ప్రియదురాలు ఎవరైతే ఉన్నారో ఆమె బండి సంజయ్ కొడుకు అయినటువంటి సాయి భగీరథ్కి బాగా పరిచయమైన వ్యక్తి, బాగా పరిచయం ఉన్న వ్యక్తి. వీళ్ళు డిసెంబర్ 31న, అంటే ఇది జరిగి 5 నెలలు అవుతుంది, డిసెంబర్ 31న ఒక ఫామ్ హౌస్లో, మొయినాబాద్ దగ్గర ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో కలిశారు, పార్టీ చేసుకున్నారు. ఆ టైంలో మద్యం మత్తులో లేదా వాంటెడ్గా అమ్మాయికి మద్యం తాగిపించి, ఎందుకంటే అమ్మాయి వాళ్ళు కేసు నమోదు చేస్తున్నది లేదా కేసు పెట్టింది ఏంటంటే మద్యం తాగించి లైంగిక దాడి జరిగింది అని చెప్పి అమ్మాయి కేసు పెట్టింది. సో మరి ఇది వాంటెడ్లీ జరిగిందా లేదా డిసెంబర్ 31 అనేటప్పుడు ఆ పార్టీ జోస్ ఉంటుంది లేదా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి అలా జరిగింది. ఏది ఏమైనప్పటికీ గత వారం రోజులుగా బండి సంజయ్ మీద వస్తున్నటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి కానీ, సో ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీజేపీ పార్టీ నాయకులు ఎంత దారుణంగా, ఎంత విచక్షణ రహితంగా అక్కడ ఉన్న బయట వెహికల్స్ మీద కానీ పార్టీ ఆఫీస్ మీద కానీ దాడి చేశారు. బండి సంజయ్ చెప్తేనే జరిగింది అలా అని చెప్పి ఒక ఇదైతే మూట కట్టుకున్నారు ఆయన. ఇలాంటి పరిస్థితుల్లో బండి సంజయ్ కొడుకు అయినటువంటి సాయి భగీరథ్ ఈ అంశం గురించి నిన్నటి వరకు, నిన్న మధ్యాహ్నము, ఈరోజు మార్నింగ్ వరకు కూడా ఇది హనీ ట్రాప్ అనే విషయంలోనే తీసుకెళ్లారు. అయితే మెయిన్ ప్రధాన మీడియా ఏదైతే ఛానల్ కానీ పత్రికల్లో కానీ ఎక్కడ చూసినా ఇది ఫోక్సో కింద కేసు నమోదైనప్పటికీ, ఎందుకంటే నిన్న సాయంత్రం 6 గంటలకి అమ్మాయి ఫిర్యాదు చేయడానికి వెళ్ళింది పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి. కేసు రాత్రి 1 గంటకు తీసుకున్నారంట. సో ఈ 1 గంట లోపలే కరీంనగర్లో ఒక పిఎస్లో అమ్మాయి ఆల్రెడీ మాకు డబ్బులను డిమాండ్ చేసింది, సో నేను ఆల్రెడీ ఇప్పుడు ఒక 50,000 అమ్మాయికి ఇచ్చినాను, అమ్మాయి నా మీద 5 కోట్లు డిమాండ్ చేసింది అని చెప్పి బండి సంజయ్ కొడుకు కూడా ఫిర్యాదు చేశాడు. సో ఇక్కడ 6 గంటలకు అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఫిర్యాదు కూడా సేమ్ నిన్న సాయంత్రమే జరిగింది, కరీంనగర్లో జరిగింది. ఇక్కడ పేట్ బషీరాబాద్లో అమ్మాయి ఫిర్యాదు చేసింది. ఇది డిసెంబర్ 31 నాడు జరిగినటువంటి ఘటనగా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇన్ని ధోరణుల మధ్య ఇప్పటికి కూడా బండి సంజయ్ కొడుకుని ఇంకా అరెస్ట్ చేయలేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారికి తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ప్రస్తుతానికి మన రేవంత్ రెడ్డి గారి అండర్లో ఉంది. సో దానికి సపరేట్ మినిస్ట్రీ లేదు. అంటే బండి సంజయ్కి రేవంత్ రెడ్డి సాయం చేస్తున్నాడా, లేదా తెలంగాణ ఏదైతే గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ బండి సంజయ్ కుటుంబానికి కానీ బండి సంజయ్ కానీ సాయం చేస్తుందా? ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇదే ఒక సాధారణమైన వ్యక్తిగానే అయ్యుంటే ఈ పార్టీకి కేసు నమోదు చేయడాలు, లోపటేయడాలు, హింసలు పెట్టడాలు అన్నీ జరిగిపోయేవి. ఒక కేంద్ర సహాయక మంత్రిగా ఉన్నాడు కాబట్టే ఆయన కొడుకుని ఇప్పటి వరకు టచ్ చేయలేదని ఒక వాదనలు అయితే బాగా చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఇది బండి సంజయ్కి దెబ్బేనా అంటే ఖచ్చితంగా దెబ్బ. అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది ఒక పెద్ద చర్చగానే మారింది. సో ఇప్పటికైనా ఆయన అరెస్ట్ చేస్తున్నారా లేదా అని అంటే ఇప్పుడు కూడా అలాంటి ఏవి లేవు. ఎందుకంటే ఇప్పుడు అందరూ పోలీసు వాళ్ళందరూ వెళ్ళి ప్రధానమంత్రి డ్యూటీలో ఉన్నారు. సో ఆ సభ కానీ ప్రధానమంత్రి వచ్చిపోయినప్పుడు కానీ ఇవన్నీ చూసుకోవాలి, ఆ పనుల్లో ఉన్నారు అనే ఒక దీన్ని బయటికి తీసుకొస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా ఆయన అరెస్ట్ చేస్తాము లేదంటే ఇగో పట్టుకుంటాము లేదా అబ్స్కాండ్లో ఉన్నాడు ఇలా చెప్పే ప్రయత్నం అయితే ఎవరు చేయట్లేదు. తెలంగాణ పోలీసులు అసలు దాన్ని పట్టించుకోవట్లేదు కంప్లీట్గా. సో ఇలాంటి తరుణంలో ప్రధాన పత్రికలు కానీ ప్రధాన ఛానల్స్ కానీ ఎక్కడ కూడా ఇలా ఫోక్సో కేసు నమోదైంది అని అయినప్పటికీ కొన్ని పత్రికలు, సో అందులో ఒక కథనం చదివే ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూడండి. మైనర్ బాలిక ఫిర్యాదుతో పేట్ బషీరాబాద్ పిఎస్లో భగీరథపై ఎఫ్ఐఆర్. మద్యం తాగించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు. ఆ రోజు పార్టీలో వాంటెడ్లీ, సో మద్యం తాగించి అమ్మాయి మీద వేధింపులకు పాల్పడ్డారు అని చెప్పి చెప్తున్నారు. డిసెంబర్ 31న మొయినాబాద్లో ఘటన జరిగిందని బాధితురాలు ఫిర్యాదు. తనపై హనీ ట్రాప్ జరిగిందని మైనర్ బాలికపై భగీరథ కూడా ఫిర్యాదు. సో బండి సంజయ్ కొడుకు కూడా తనపై హనీ ట్రాప్ జరిపింది అమ్మాయి అని చెప్పి అబ్బాయి కూడా ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 31లో ఈ ఘటన జరిగినప్పుడు బండి సంజయ్ కొడుకు నిజంగానే హనీ ట్రాప్కు గురైనట్టయితే ఎప్పుడు ఫిర్యాదు చేయాలి? ఇది ఇప్పుడు మే నెల 9వ తారీఖు నిన్న. సో నిన్న ఫిర్యాదు జరిగినప్పటికీ మే నెల 9వ తారీఖు. సో ఇన్ని రోజులు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
ఒక మైనర్ బాలిక కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేదా వాళ్ళు కానీ అసలు ఇలాంటి డెసిషన్ తీసుకోవచ్చా లేదా అని ఆలోచించడంలో తప్పు లేదు. కానీ బండి సంజయ్ కొడుకు ఏమైంది? ఆయనైతే ఫిర్యాదు చేయొచ్చు కదా. ఇన్ని రోజులు ఎందుకు చేయకుండా ఆపున్నారు దాన్ని? అలానే వీడియోలు మెసేజ్లు ఒత్తిడి తెస్తుందని ఆరోపణ. ఇప్పటికే 50,000 చెల్లించినట్టు పోలీసులకు ఫిర్యాదు. ఆల్రెడీ బండి సంజయ్ కొడుక్కి వాళ్ళు 5 కోట్లు అడిగితే ఇప్పటికే 50,000 ఆల్రెడీ చెల్లించాడంట. 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తుందన్న కేంద్ర మంత్రి కొడుకు. సో 5 కోట్లు ఇమ్మని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తుందన్న కేంద్ర మంత్రి కొడుకు. కేంద్ర మంత్రి కొడుకు ఫిర్యాదుతో కరీంనగర్ 2 టౌన్లో కేసు నమోదు. భగీరథపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్. భగీరథపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్. ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన సమయంలో తెలంగాణ బీజేపీలో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథపై పోక్సో కేసు నమోదు కావడం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతుంది. కేంద్ర మంత్రి కొడుకుపై మైనర్ బాలిక తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు మైనర్ బాలిక తనను హనీ ట్రాప్ చేసిందని భగీరథ్ కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి తనయుడు భగీరథ్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. గతంలో ఓ యూనివర్సిటీలో భగీరథపై ర్యాగింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. సో మొన్న ఒక వీడియో రిలీజ్ అయింది కదా, అందరు కూడా చూశారు, అది వైరల్ అయింది బాగా, ఒక స్టూడెంట్ని కొడుతున్న విషయం. సో అది కూడా మొన్ననే జరిగింది. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. సో ఇవన్నీ వరుసగా జరుగుతూ ఉన్నాయి గత నెలలోనే, గత 15 రోజులుగా సుమారుగా అట్లా అనుకోవచ్చు మనం. తాజాగా ఆయనపై పోక్సో కేసు నమోదు కావడం చర్చకు దారితీసింది. అర్ధరాత్రి హైడ్రామా మధ్య ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సర్వత్రా చర్చకు దారితీసింది. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో భగీరథపై కేసు నమోదైంది. ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు ముందు ఈ వ్యవహారం వెలుగులోకి రావడం బీజేపీ వర్గాల్లో కలకలం రేపుతుంది. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం 17 ఏళ్ల మైనర్ బాలికపై భగీరథ్ అనుచితంగా ప్రవర్తించినట్లు, మద్యం తాగించి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కంప్లీట్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నిజంగా అదే ఒక సామాన్యుడి కుటుంబం అయితే ఇంత టైం పట్టేదా పోలీసులకి? ఇప్పుడు ఎందుకు ఇంత టైం తీసుకుందాం? ఒకసారి మీరే ఆలోచన చేయండి. కానీ ఏదైనా ఒక చిన్న విషయం జరిగితే మెయిన్ పేజీలో పెద్ద హెడ్డింగ్లు పెట్టి మెయిన్ పేజీలో ప్రధాన వార్తగా ప్రచురించినటువంటి పత్రికలు ఇంత పెద్ద ఇష్యూని ఎందుకు పట్టించుకోవట్లేదు? పోక్సో కేసు అయితే నమోదైంది కదా, ఎఫ్ఐఆర్ అయితే అయింది కదా, అయినప్పుడు వేయడానికి ప్రాబ్లం ఏముంది? బండి సంజయ్ గారు కూడా ట్వీట్ చేశారు కదా, మేము కూడా లీగల్గా చూసుకుంటాము, కోర్టులో చూసుకుంటాము అని చెప్పి. సో అలాంటప్పుడు ఈ పత్రికలు ఎందుకు దాన్ని అసలు పట్టించుకునే పరిస్థితి కనబడట్లేదు? చాలామందికి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కూడా ఫోన్లు వచ్చాయని చెప్పి ఒక టాక్ వినిపిస్తుంది. బట్ ఇది నిజం ఎంత అనే విషయం అయితే రేపెల్లుండిలో ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఒక మైనర్ 17 ఏళ్ళ అమ్మాయి పైన జరిగినటువంటి అత్యాచార విషయం. ఇదే కామన్ పీపుల్ జరిగినట్టయితే ఈ తెలంగాణ ప్రభుత్వం కానీ లేదా బీజేపీ ప్రభుత్వం కానీ ఇంత సైలెంట్గా ఉండేదా? ఇలాంటి పరిస్థితుల్లో అసలు కేసు పెట్టకుండా ఎందుకు దీన్ని దోబూచలాట ఎందుకు ఆడిస్తున్నారు? కేవలము ఇద్దరు హోంశాఖలో ఉన్నారు, ఆయన దేశంలో ఉంటే నేను రాష్ట్రంలో ఉన్నానని చెప్పే ఆలోచన, లేదా ఎప్పుడు చెప్తున్నట్టుగానే, ఎందుకంటే ఎప్పుడు రాజకీయ విశ్లేషకులు ఒక మాట అంటారు, బీజేపీకి బీ పార్టీగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉంది అని. అలానే రేవంత్ రెడ్డి ఎప్పుడు బీజేపీకే సపోర్ట్ చేస్తారు అని చెప్పి. ఇది నిజమా? అసలు ఇందులో ఏం జరుగుతుంది? ఎంత అత్యాచారం జరిగి లేకపోతే ఎంత ఇష్యూ అయ్యి పోనీ వాళ్ళు 5 కోట్లు డిమాండ్ చేశారని చెప్పి సాయి భగీరథ్ ఎవరైతే బండి సంజయ్ కొడుకున్నారో ఆయన చెప్తున్నారు. సో వాళ్ళకి సొంతంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. వాళ్ళకి సుమారుగా ఒక 3,000 కోట్లు అధిపతి ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకి. ఆ అమ్మాయికి ఒక బెంజ్ కారు సొంతంగా ఉందంటే ఆలోచన చేయండి. అమ్మాయి తిరగడానికి ఒక బెంజ్ కారు సొంతంగా ఉందంట. అంటే ఏ స్థాయిలో ఉన్నారు వాళ్ళు? వీళ్ళకి హనీ ట్రాప్ చేసే అంత అవసరం ఏముంటుంది? ఇంకోటి, ఆ అమ్మాయి కేవలం 17 ఏళ్ళు ఉన్నటువంటి మైనర్ బాలిక. సో ఒక మైనర్ బాలికకి హనీ ట్రాపు లేదా ఇలాంటి విషయాలు చేసేంత అవగాహన ఉంటుందా? కేవలం అసలు ఇప్పుడు వరకు తెలంగాణ గవర్నమెంట్ బండి సంజయ్ కొడుకైనటువంటి సాయి భగీరథ్ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? అసలు మీరేమనుకుంటున్నారు? చర్యలు తీసుకోవడానికి కారణము ఇద్దరు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి, లేదా ఇద్దరు తెలంగాణ రాష్ట్ర వాళ్ళు కాబట్టి, లేదా అటు కేంద్ర హోంశాఖ ఇటు స్టేట్ హోంశాఖ 2 కలిసి ఉన్నాయని, లేదా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో అది నిజంగానే బీజేపీకి తోక పార్టీ. మీరేమనుకున్నారో కామెంట్ రూపంలో మాత్రం. థ్యాంక్ యూ.